హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఏపీ హైకోర్టులలో నుంచి నోటిఫికేషన్ రాకపోయినా జిల్లా కోర్టుల నుంచి అయితే మాత్రం మనకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 10 రకాల పోస్టులకు అయితే వచ్చింది. మరి ఏపీ హైకోర్టు నుంచి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? అతి త్వరలో రాబోతూ ఉంది. ఇప్పుడు చెప్పేదన్నీ కూడా జిల్లా కోర్టులవి. జిల్లా కోర్టుల నుంచి మొత్తం 10 రకాల జాబ్స్ రావడం జరిగింది. మరి అన్ని రకాల పోస్టులకు ఒకే వీడియోలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పోస్ట్ పేరు ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మరియు దాని యొక్క లెవెల్స్, క్వాలిఫికేషన్లో దేనికి స్కిల్ టెస్ట్ ఉండాలి, దేనికి ఏ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు, డిగ్రీ ఉండేవాళ్ళు ఏం అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వివరించబోతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి, కంపల్సరీ వాచ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. మరియు మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది, మీకు కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే 10th May 2025 నాడు బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కడపలో. ఫస్ట్ బ్యాచ్ అనమాట. నెక్స్ట్ వీక్ 2వ బ్యాచ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఈ యొక్క బుక్ కావాల్సిన వాళ్ళు మీరు మన నెంబర్ కాల్ చేసి 400 రూపీస్ కాస్ట్ మీకు మా ఫోన్పే చేస్తే మేము మీకు ఈ యొక్క బుక్ను ఇంటికే పంపిస్తాం. మరి చూస్తే ఇక్కడ 10 రకాల జాబ్స్ చూద్దాం. అందులో ఎక్కువ పోస్ట్ పడినటువంటిది ఏది మనకంటే ఆఫీస్ సబార్డినేట్. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మొత్తం 651 పోస్టులు రావడం జరిగింది. సో 651 జాబ్స్ వచ్చినాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అయితే ఇంటర్ పాస్ అయినా లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. మేము డేర్ చేస్తాం సార్ అనుకునే వాళ్ళు డేర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పిందైతే మాత్రం 7th పాస్ అయి ఉండాలి. 8th అది లేకుంటే మీరు ఒకవేళ 8th పాస్ ఆర్ 8th ఫెయిల్, 9th పాస్ ఆర్ 9th ఫెయిల్, 10th పాస్ ఆర్ 10th ఫెయిల్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చు, కానీ పాస్ అయి ఉండకూడదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. అంటే మెజారిటీ పోస్టులు 1620 జాబ్స్లలో మెజారిటీ పోస్టులు అన్నీ కూడా ఏవి అంటే మనకు 601 పోస్టులు ఇవే ఉన్నాయి. అంటే 600 దగ్గర మనకు 1000 పోస్టులు మిగతాటివి 650 వరకు ఇవే ఉన్నాయి. మరి రెండవది అత్యధికంగా ఉన్నటువంటి ఏమంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్. ఇది చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు, నాకు జూనియర్ అసిస్టెంట్ కావాలి అనేసి. ఇవి కూడా పర్వాలేదు. సో మొత్తం 230 వేకెన్సీస్తో మనకు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ రావడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏముండాలంటే మనకు కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీనికి ఏ టెక్నికల్ అవసరం లే. అయితే కంపల్సరీగా డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకుండా వెయిట్ చేసిన వాళ్ళకైతే మాత్రం వాళ్ళు ఏం చెప్పలేదు, పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకుని చెప్పడం జరిగింది. మీకు ఒకవేళ ఇప్పుడు రాసినారు రాలేదు అనుకుంటే మాత్రం జస్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది చూడడానికి ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అంతవరకు తప్పితే మీకు అయితే మాత్రం వాళ్ళు అర్హత అనేది లేదని చెప్పడం జరిగింది. తర్వాత మూడవది ఏమంటే కాపీయిస్ట్. సో కాపీయిస్ట్ చూస్తే మనకు వేకెన్సీస్ 3వ కేటగిరీలో ఉంది 193. ఇది కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. సో కాపీయిస్ట్లో 193 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోదు. కానీ ఇంటర్మీడియట్ పాస్తో పాటుగా మీకు టైపింగ్ హయ్యర్ ఉండాలి. ఇన్ కేస్ హయ్యర్ లేకుంటే లోయర్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కంపల్సరీ హయ్యర్ అని కాదు, కానీ ఇన్ కేస్ ఒకవేళ హయ్యర్ అయితే ఉండాలా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ హయ్యర్ ఉండాలి. ఇన్ కేస్ మీకు లేకపోతే మీరు లోయర్ అయి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, తప్పు కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇంటర్ పాస్ అయ్యి హయ్యర్ ఉన్నా లోయర్ ఉన్నా మీరు రాసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు కాపీయిస్ట్కు. మరి 4వది ఏమంటే ప్రాసెస్ సర్వర్. దీనికి 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇది 4వ ప్లేస్ నిలబడింది. ఖాళీల పరంగా ఇది 4th ప్లేస్లో ఉంది. మొత్తం 164 ఉన్నాయి. ఇది 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక నో రిస్ట్రిక్షన్స్. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్. 10th పాస్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా పాస్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా పాస్ అయినా ఎన్నైనా రాసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 10th. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండకూడదు చెప్పారు. ఇక్కడ అటువంటి నిబంధన ఏమీ లేదు. సో కాబట్టి ప్రాసెస్ సర్వర్ అప్లై చేసుకుంటే మీరు 10th పాస్ ఆ పైన ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దేనికి? ఇది ప్రాసెస్ సర్వర్కి. అంటే ఇక్కడ తక్కువ క్వాలిఫికేషన్తో అన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రాసుకోవచ్చు. సో 5వ ప్లేస్లో మనకు నిలిచిందే టైపింగ్. ఓకే, టైపిస్ట్కు. సో టైపిస్ట్కి మొత్తం వేకెన్సీస్ 162 ఉన్నాయి. ఓకే, ప్రాసెస్ సర్వర్కు 164 అయితే టైపిస్ట్కు 162 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అయితే కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటుగా మీకు టైపింగ్ హయ్యర్ ఉండాలి, లోయర్ కాదు. కంపల్సరీగా
డిగ్రీ ఉండాలి, డిగ్రీతో పాటు మీకు టైపింగ్ హయ్యర్ కూడా ఉండే వాళ్ళు మాత్రమే టైపిస్ట్కు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఉండేది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. దీంట్లో మొత్తం మనకు వేకెన్సీ సంఖ్య 80 ఉన్నాయి. దీనికైతే మాత్రం కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిగ్రీతో పాటుగా టైపింగ్ హయ్యర్ ఉండాలి, దాంతోపాటుగా మీకు స్టెనో హయ్యర్ కూడా ఉండాలి. అన్నీ హయ్యర్లే అబ్బా, దీనికి మాత్రం స్టెనోగ్రాఫర్ అన్నీ హయ్యర్లే, డిగ్రీ హయ్యరే, లోయర్ టైపింగ్ హయ్యరే, స్టెనోగ్రఫీ కూడా హయ్యరే. వీళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏది స్టెనోగ్రాఫర్కి టెక్నికల్ సబ్జెక్ట్ మనకు టైపింగ్ ఉంటుంది. మరి ఫీల్డ్ అసిస్టెంట్ చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్కు మొత్తం ఖాళీల సంఖ్య 56 ఉన్నాయి. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి టెక్నికల్ పరంగా ఎటువంటి అభ్యంతరం లేదు. తర్వాత ఎక్కువ పోస్ట్ ఉండే సంఖ్య ఏదంటే ఎగ్జామినర్ మొత్తం పోస్టుల సంఖ్య తక్కువ, కేవలం 32 మాత్రం ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ కంపల్సరీ పాస్ అయి ఉండాలా, డిగ్రీ పాస్ అయి ఉండాలా, ఫెయిల్ అయినా పర్లేదు, కానీ మినిమం క్వాలిఫికేషన్ చేసి మనకి ఇంటర్మీడియట్. తర్వాత డ్రైవర్ పోస్టులు సంఖ్య తక్కువే, 28 మాత్రమే. దీనికి ఏమంటే 7th కంపల్సరీ పాస్ అయి ఉండాలి, 8th పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ ఆర్ పాస్. కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రం మీకు కంపల్సరీగా ఉండాలా, ఫెయిల్ అయ్యే ఉండాలా. మరి దాంతోపాటుగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలా, అప్పుడు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ లిస్ట్ రికార్డ్ అసిస్టెంట్ కేవలం 24 పోస్టులు ఉన్నాయి. ఈ 24 పోస్టులు కూడా అన్ని జిల్లాలకు లేవు, కేవలం 4 జిల్లాలకు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈస్ట్ గోదావరికి ఉన్నాయి, కృష్ణాకు ఉన్నాయి, శ్రీకాకుళంకు ఉన్నాయి, వైఎస్ఆర్కి మాత్రం ఉన్నాయి. ఈ 4 జిల్లాలకు మాత్రమే రికార్డ్ అసిస్టెంట్ ఉంది, 24 పోస్టులు. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. అంటే మీరు గమనించారు, ఇక్కడ ఇంటర్ మాత్రం ఉన్న వాళ్ళు ఎగ్జామినర్ అప్లై చేసుకోవచ్చు, రికార్డ్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు వితౌట్ టెక్నికల్ ఉంటే డ్రైవర్కు 7th రాసుకోవచ్చు. మరి స్టెనోగ్రాఫర్ డిగ్రీ, టైపింగ్ హయ్యర్ అంటే ఎక్కువ పోస్టులేమో ఆఫీస్ సబార్డినేట్కి ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలని నిబంధన ఉంది, కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అదే డ్రైవర్ కూడా అంతే. మరియు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎక్కడంటే స్టెనోగ్రాఫర్కి 80 పోస్టులు ఉన్నాయి, కానీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే స్టెనోగ్రఫీ హయ్యర్ ఉందో వాళ్ళకి లక్కీ ఛాన్స్, బెస్ట్ ఛాన్స్. మీరు బాగా కొంచెం ఫోకస్ చేసుకొని మీరు ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. సో అంటే పోస్ట్ తక్కువ భయపడకండి మిత్రమా, పోస్ట్ తక్కువ భయపడదండి. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డిగ్రీ ఉండి టైపింగ్ హయ్యర్ ఉండి స్టెనోగ్రఫీ ఉండే వాళ్ళకు స్టెనోగ్రాఫర్ కానీ, టైపిస్ట్ ఉద్యోగాలకు కానీ, కాపీస్ట్ ఉద్యోగాలకు కానీ బంపర్ అవకాశం అని మీరు భావించండి. ఖచ్చితంగా మీరు అప్లై చేయండి, ఓకేనా. మరి సార్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు గమనించండి, ఒక్క ప్రాసెస్ సర్వరు, ఆఫీసు సబార్డినేటు మరియు డ్రైవర్ వీటికైతే మాత్రం మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి జీకే 40 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 మార్కులకు ఉంటుంది, రీజనింగ్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. ఏది ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు, డ్రైవర్కు. మరి మిగతా అన్నింటికి ఏముంటుందంటే కంపల్సరీగా జీకే 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటుంది. వాటికి అయిపోయి దీంట్లో మెరిట్ తీసుకొని జాబ్ ఇస్తారు. అయితే డ్రైవర్కు ఎగ్జామ్ అయిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. మరి స్టెనోగ్రఫీ వాళ్ళకైనా, కాపీస్ట్కైనా మరియు టైపిస్ట్కైనా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో కూడా పాస్ అయితే ఈ మార్కులు ఆ మార్కులు యాడ్ చేసుకుని టాప్లో ఉండే వాళ్ళకి జాబ్ చేయడం జరుగుతుంది. మరి దీని పరంగా మీరు వరి కాకండి, తక్కువ పోస్ట్ అనుకోవద్దండి. ఎందుకంటే మనకు క్వశ్చన్స్ 80 ఇచ్చే టైం 90 నిమిషాలు, నెగిటివ్ మార్క్ లేదు, నో నెగిటివ్ మార్క్. మరి భయపడంతా ఇక్కడ నెగిటివ్ మార్క్ అనేసి తర్వాత సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, డబుల్ స్టేజ్ ఎగ్జామ్ లేదు. అయితే దీనికి సంబంధించి మీకు ఏమన్నా ఆన్లైన్ కోర్స్ కానీ ఆఫ్లైన్ కోచ్ కానీ కావాలనుకుంటే ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఎక్సలెంట్గా మీకు దొరుకుతుంది. మరియు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడప ఆఫ్లైన్ కోచింగ్ ఉందన్నమాట. ఆన్లైన్ బ్యాచ్ జాయిన్ కావాలనుకుంటే మీరు ప్లే స్టోర్ నుంచి ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మరి ఇక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిల కప్పలకి వేరే హాస్టల్ వస్తుంది. మార్నింగ్ టు నైట్ వరకు షెడ్యూల్ ఇచ్చి మీకు ఫుల్గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట, రిగరస్గా. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802 కానీ లేదా 8333059876 కానీ ఫోన్ చేయండి. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. టెస్ట్ సిరీస్ ఉంది, ఏపీ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, వర్డ్ పవర్ ఉంది, సపరేట్గా కరెంట్ అఫైర్స్ ఉంది. మరి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ఫస్ట్ బ్యాచ్ మంచి రెస్పాన్స్ వస్తుంది మనకు 10th May 2025 నాడు ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. ఇక్కడ మీరందరూ కూడా ఒకవేళ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి, ఇంటికాడ చదవలేకపోతున్నాను అనుకుంటే ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్కి రండి, జాబ్ సంపాదించండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.